పెద్దాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సభ ముగించుకుని వస్తున్నటువంటి చంద్రబాబును అయితే ల్యాండ్ టైటింగ్ యాక్ట్పై ఒక పిఠాపురానికి చెందినటువంటి ఒక వ్యక్తి అయితే తమ భూమి కబ్జాకు గురైందంటూ కూడా ఈరోజు అక్కడ ఏదైతే తన కాన్వాయ్కి అయితే అడ్డంగా వచ్చారో చంద్రబాబు కాన్వాయ్కి అడ్డుగా వచ్చి తన సమస్యను చెప్పుకునేందుకు ఇక్కడ ఆయన కాన్వాయ్తో ఫ్లెక్సీ పెట్టుకున్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే మాట్లాడుతున్నారు మనం చూడొచ్చు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో తన పొలం కబ్జా గురైందంటూ కూడా ఇక్కడ తను అయితే ఇక్కడికి రావడం జరిగింది. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తను ఇక్కడ వచ్చారు, ఎందుకు ఏం మాట్లాడారు, మీరు ఏమడిగారు సార్? మాది గొల్లపురం మండలం అండి, దుర్గడ గ్రామం. రీసర్వేతో పేరుతో మొత్తం అన్ని తప్పులు చేశారు. ఆ తప్పులపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా సహకరించారు. కానీ సామాన్య వ్యక్తులు చెప్తే ఆధీనంలో లేని భూమిని అదనంగా అప్పగిచ్చి సింగిల్ ఎల్పిఎం ఇచ్చారండి అధికారులు. అదే అధికారులు ఇంకా ఇప్పుడు ఉన్నారు. మేము భూమి ఉండి వాస్తవానికి రికార్డుకి భూమికి సరిపోగా దాన్ని సర్వే చేసి వాస్తవంగా సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదండి. సరిహద్దు రైతులు అందరూ సంతకం పెట్టారండి. అయినా సరే అధికారులు ఎంత భూమి ఉంది మీది? నాది 6 ఎకరం భూమి అండి. నా భూమి రీసర్వేలో 35 సెంట్లకు వచ్చిందండి. ఎందుకు తగ్గించిందంటే పుష్కరకాల్లో పోయిందని చెప్తున్నారండి. సర్వే పెట్టుకుంటే మా భూమి మా చిన్నగారు దాంట్లో ఉందని చెప్తున్నారండి. మా చిన్నగారి భూమి పుష్కరకాలకు పోయిందండి. ఆయన భూమికి సర్వే పెట్టుకుంటే ఆయన భూమికి ఇంకొకరు పేరు పెడుతున్నారండి. దాంట్లో సర్వే నెంబర్ మారుతున్నారండి. పట్టాదారుల పేర్లు మార్చేస్తున్నారండి. అలాగే కలెక్టరేట్కి 3 సంవత్సరాలుగా 70 సార్లు అర్జీలు ఇచ్చారండి. ఏ అర్జీకి కూడా న్యాయమైన రిపోర్ట్ ఇవ్వట్లేదండి. ఉద్దేశపూర్వకంగానే సర్వే రిపోర్ట్ తప్పుగా ఇస్తున్నారండి. నా పేరు గంగాధర్ అండి, దుర్గడ గ్రామం అండి, గొల్లపురం మండలం. కానీ సామాన్య వ్యక్తులు చెప్తుంటే ఏమన్నారు? చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు, ఏమన్నారు? ఖచ్చితంగా నేను న్యాయపూర్వకంగా నీకు న్యాయం చేస్తానని చెప్పాను. నేను డ్రైవర్కి చేస్తాను సార్. నా పూర్వాస్తిని 4 తరాలు వైసీపీ ప్రభుత్వం హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఇబ్బంది పడతావా? చాలా ఇబ్బంది పడ్డాను సార్. అంటే మంచి ప్రభుత్వం అనేసి ఈ ప్రభుత్వం మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని ఎంతో మంచిగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెద్దారని, సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ప్రభుత్వం మీద మంచి పండుగ చేసుకోవాలని నేను ఇలా ప్లే కార్డులు పెట్టానండి. కానీ నాకు ప్రభుత్వం మారి 14 నెలలు అయిందండి. అయినా నాకు న్యాయం జరగలేదనేసి ఫ్లెక్సీ ప్రదర్శించానండి.